నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. ముందుగా శివాబి ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం వద్ద రోడ్డు ప్రమాదం. 2 ఆర్టీసీ బస్సులు ఢీ, 30 మందికి తీవ్ర గాయాలు. 2 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం. యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఘటన. సకాలంలో చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చిన సిబ్బంది. ప్రజల సమస్యలకు పరిష్కారం. నారావారిపల్లిలో ప్రజల నుండి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా హామీలకు పరిష్కారం ఏది అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైకాపా నేత చంద్రశేఖర్ రెడ్డి. తిరుమలలో మరో అపశృతి చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం జరగడంతో భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే లడ్డూ ప్రసాదాలు అందజేసే ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. 47వ నెంబర్ లడ్డూ కౌంటర్లో ఈ ప్రమాదం జరిగింది. కంప్యూటర్ సిస్టమ్ కు సంబంధించిన యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ రావడంతో మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నారావారిపల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ఇంటి వద్ద ప్రజల నుండి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను ఆయన ఆలకించారు. ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో మాట్లాడి ప్రజల సమస్యలను చంద్రబాబు పరిష్కరించారు. చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
మదనపల్లి బస్సు డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. తిరుపతి నుండి పీలేరుకు వెళ్తున్న బస్సు మదనపల్లి నుండి తిరుపతికి వస్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇరవై లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ భృతి అని చంద్రబాబు చెప్పి నేటికి అమలు చేయలేదని వైకాపా నేత చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ అని కూడా చెప్పారని, అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా ఇప్పటి వరకు ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి మేము వచ్చిన తర్వాత మరి సంవత్సరానికి 4 లక్షల చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ లోపల మరి ఉద్యోగం రాని వారికి మరి 3000 లెక్కన నిరుద్యోగ వృత్తిని కూడా మంజూరు చేస్తామని చెప్పేసి ఎన్నికలలో మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి అదే విధంగా అవుట్ సోర్సింగ్ అంగన్వాడీలకు కూడా న్యాయం చేస్తాము, వాళ్ళకు కూడా ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తాము. అదే విధంగా ప్రతి ఏటా కూడా ఒక జాబ్ చార్ట్ ను కూడా ఏర్పరిచి దాని ప్రకారంగా సిస్టమేటిక్ గా ఉద్యోగులు కూడా కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ జరగట్ల. అంటే మేనిఫెస్టోలో ఎన్నికల కోసం ఓట్ల కోసం చెబుతున్నారే తప్ప ఎన్నికలు అయిపోయి దాదాపు 6 నెలలు అయినప్పటికీ కూడా ఆ హామీలన్నీ కూడా మరి ఆ యొక్క మేనిఫెస్టో కాపీలు కూడా బుట్ట దాఖలైనాయేమో అనేటువంటి అనుమానం అయితే నాకు కలుగుతా ఉంది. అలా చెప్పారు. మేము వచ్చిన తర్వాత ఈపీఎస్ ను జీపీఎస్ ను కూడా సమీక్షించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామన్నారు. దాదాపు ఈ రోజున 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సిపిఎస్ కింద పనిచేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి హామీ దాని మీద ఎక్కడ ఇంతవరకు ఒక మీటింగ్ గానీ ఎక్కడ పరిశీలించినటువంటి దాఖలాలు అయితే లేవు. అలాగే మరి మేము వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ఇస్తామన్నారు. వచ్చిన వెంటనే మంచి పిఆర్సీని ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా తిరుమలలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల ఘాట్ రోడ్ లో రక్షణ గోడను ఆర్టీసీ బస్సు ఢీకొంది. బస్సు అదుపు తప్పడంతో ఈ సంఘటన జరిగింది. తిరుమల ఘాట్ రోడ్ లో సోమవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు రక్షణ గోడను ఢీకొంది. బస్సు అదుపు తప్పడంతో జరిగిన సంఘటనలో సుమారు 10 మంది భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో వెనుక వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. తిరుమలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. భోగి పండుగ సందర్భంగా శ్రీవారి ఆలయం ముందు సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేశారు. దక్షిణాయానం నుండి ఉత్తరాయానం తర్వాత మొదటిగా వచ్చే పండుగ భోగి. సంక్రాంతి, కనుమ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం వద్ద రోడ్డు ప్రమాదం. 2 ఆర్టీసీ బస్సులు ఢీ. 30 మందికి తీవ్ర గాయాలు. 2 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. తిరుమల లడ్డూ కౌంటర్ లో అగ్ని ప్రమాదం. యూపీఎస్ లో షార్ట్ సర్క్యూట్ రావడంతో ఘటన. సకాలంలో చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చిన సిబ్బంది. ప్రజల సమస్యలకు పరిష్కారం.
నారావారిపల్లిలో ప్రజల నుండి వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించిన సీఎం చంద్రబాబు నాయుడు. అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా హామీలకు పరిష్కారం ఏది అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వైకాపా నేత చంద్రశేఖర్ రెడ్డి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.